సీఎం రేవంత్ రెడ్డికి బూతులు తప్ప పాలన చేతకాదని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్లో పర్యటించారు. కేసీఆర్ ను తిట్టుడే తప్ప 2.5 ఏళ్లలో రేవంత్ ఏం చేశారని ప్రశ్నించారు. యాసంగి పూర్తయినా ఇప్పటికీ రైతు బంధు పడలేదన్నారు. రేవంత్ రెడ్డి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారని ఆరోపించారు. ఫిబ్రవరి 11లోగా రైతు బంధు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని చీరి చింతకు కడతామన్నారు. కాంగ్రెస్ పాలనలో యూరియా కొరత ఎందుకొచ్చిందని ప్రశ్నించారు హరీష్ రావు. మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చింది. 11వ తారీఖు నాడు ఓట్లు. ఎవరికి ఓటేయాలి? మనకు అన్నం పెట్టిన వాళ్ళకు, మనకు పనిచేసిన వాళ్ళకు, మనను మంచిగా చూసిన వాళ్ళకు ఓటేయాలి. అవునా కాదా? ఇవాళ గజ్వేల్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు గజ్వేల్ ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది? గుండె మీద చేసుకొని చెప్పండి. ఇవాళ ఈ రోడ్డు ప్రజ్ఞాపూర్ గజ్వేల్ రోడ్ అప్పుడు ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లయిందో ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఆ రోజు గజ్వేల్ దవాఖానా పందులతో నిలయంగా ఉంటుండే. ఇవాళ గజ్వేల్ దవాఖానా ఎంత ముద్దుగా అయిందో, పేదలకు సేవలు ఎట్లా అందుతున్నాయో మీరే ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. గజ్వేల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు. ఎందుకు మా అక్క చెల్లెళ్ళు బతుకమ్మలేయాలంటే ఊర చెరువు అప్పుడెట్లుండే, ఇప్పుడు ఊర చెరువు ఎట్లయిందో మీకు తెలియదా? గజ్వేల్కు రైలు తెచ్చింది ఎవరు? గజ్వేల్కు ఆర్డీఓ ఆఫీస్ తెచ్చింది ఎవరు? గజ్వేల్కు 250 పడకల దవాఖానా తెచ్చింది ఎవరు? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పనులు జరిగినాయి. మరి అలా మీ అందరికీ నేను చెప్పడం కంటే మీకే ఎక్కువ తెలుసు. ఆడవిళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది కేసీఆరా కాదా? సర్ది తిన్న రేవు తలవాలనా వద్దా? దయచేసి ఆలోచన చేయండి. ఇగో ఏమున్నా 2 ఏళ్ళు అయితే మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు. అవుతాడా కాడా? అందువల్ల నేను మీ అందరితో కోరేది, సర్ది తిన్న రేవు తెలవాలి. మీ పిల్లల భవిష్యత్, మన గజ్వేల్ బాగుండాలంటే కారు గెలవాలి. ఈ 3 ఆడబిడ్డల్ని గెలిపించాలని చెప్పి నేను మీ అందరినీ పేరు పేరున ప్రార్థిస్తూ